గత వీడియోలో మోకాళ్ళ నొప్పులకు సంబంధించి చక్కటి సులువైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి గృహవైద్య చికిత్సా విధానాలు 2 తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మరొక కొత్త గృహవైద్య చికిత్సా విధానాన్ని, మోకాళ్ళ నొప్పులకి అద్భుతంగా పనిచేసేటువంటి చికిత్సా విధానాన్ని తయారు చేసుకునేటువంటి ఆ యొక్క ఫార్ములాను గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఫార్ములా తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు మూడే 3. మీ యొక్క ఫార్ములా ఎలా తయారు చేసుకోవాలంటే, కరక్కాయ పెచ్చల యొక్క చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోండి. మీరు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందన్నమాట. రెండవ పదార్థంగా శొంఠి, దీన్ని డ్రై జింజర్ అంటారనమాట. ఈ యొక్క శొంఠి పొడి ఒక 50 గ్రాములు తీసుకోండి. చివరగా 50 గ్రాములు బెల్లం పొడి. సో బెల్లం పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ 3 పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పులకి చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. చూసారా, కేవలము 3 పదార్థాలతో బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధం మనకి రోజు 5 గ్రాములు వాడుకోవాలి. రోజు 5 గ్రాములు వాడుకుంటే ఒక్క నెలకి సరిపోతుందన్నమాట. నెల తర్వాత మరలా ఈ పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలి. మరి ఈ యొక్క నెలకు సరిపడా ఇప్పుడు మనం ఔషధం తయారు చేసుకున్నాం కదా, దీన్ని ఎలా వాడుకోవాలంటే, రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత, రాత్రి ఆహారం తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత, ఈ విధంగా ఒక 50 ml అంటే ఒక 50 ml పల్చటి తాజా మజ్జిగ ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా 50 మిల్లీలీటర్ల పల్చటి తాజా మజ్జిగలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం కేవలము 2.5 గ్రాము అంటే అర టీ స్పూను ఒక 50 మిల్లీలీటర్ల పల్చటి తాజా మజ్జిగలో కలిపేసేయాలన్నమాట. చూడండి, మజ్జిగలో కూడా మరి వేడి తత్వం లేకుండా, వేడి కలగకుండా ఉండేందుకు వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి కొన్ని శరీర ప్రకృతుల్లో మరి ఇలాంటి ఔషధాలు వాడినప్పుడు వేడయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ వేడి పరిస్థితి కూడా లేకుండా ఉండేందుకు కూడా ఈ మజ్జిగ సహకరించడమే కాకుండా, మజ్జిగలో ఉన్నటువంటి వివిధ రకాలైన పోషకాంశాలు, రసాయన పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు సహకరిస్తాయి అన్నమాట. చూసారు కదా, ఎటువంటి దివ్యమైనటువంటి పానీయం తక్రం రెడీ అయిపోయిందో మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క తక్ర పానీయం అంటే మజ్జిగ పానీయాన్ని ఉదయం సేవించాలి, అదేవిధంగా రాత్రి ఆహారం తర్వాత సేవించాలి. మరి ఇలాంటి 3 పదార్థాలు కలిపి మనం ఔషధంగా మలుచుకొని వాడుకుంటున్నాం కాబట్టి మోకాళ్ళ నొప్పుల్లో మరింత సమర్థవంతంగా ఈ ఔషధం పనిచేస్తుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో.